లంకలోని అశోకవనంలో హనుమంతుడు దుఃఖంతో నిండిన సీతను కనుగొన్నాడు. అతను రాముని ఉంగరాన్ని ఆశ యొక్క చిహ్నంగా సమర్పించాడు. అమ్మా, అతను సున్నితంగా అన్నాడు, శ్రీరాముడు త్వరలోనే మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడికి వస్తాడు. అతని మాటలు ఆమె బాధపడుతున్న ఆత్మకు సాంత్వన చేకూర్చాయి. గొప్ప యుద్ధ సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. హిమాలయాల నుండి సంజీవని మూలిక మాత్రమే అతన్ని రక్షించగలదు. హనుమంతుడు ఆలోచన వేగంతో ఎగిరాడు. నిర్దిష్ట మూలికను గుర్తించలేక అతను మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకొని యుద్ధభూమికి తీసుకువచ్చాడు. అతని భక్తి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడింది. రావణుడిపై విజయం సాధించిన తరువాత రాముడు కృతజ్ఞతతో నిండి హనుమంతుణ్ణి ఏమి కోరుకుంటున్నావని అడిగాడు. హనుమంతుడు, ప్రభూ, ఈ భూమిపై మీ నామం జపించబడినంతకాలం నేను జీవించాలనుకుంటున్నాను అని బదులిచ్చాడు. రాముడు అతని భక్తికి కదిలి అతనికి అమరత్వవరం ప్రసాదించాడు. చిరంజీవిగా ఉండు అని రాముడు ఆశీర్వదించాడు. యుగాలు గడిచాయి మరియు కలియుగం మనపై ఉంది. కాని అమరుడైన హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అతను లోతైన అడవులలో మరియు ఎత్తైన పర్వతాలలో నివసిస్తాడు. చాలామందికి కనిపించడు. ఎక్కడైతే రాముని పవిత్రనామం స్వచ్ఛమైన భక్తితో జపించబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అతని కళ్ళు ప్రేమ కన్నీళ్లతో నిండి ఉంటాయి. హనుమంతుని కథ స్వచ్ఛమైన భక్తి యొక్క శక్తికి నిదర్శనం. అతని అమరత్వం కేవలం శరీరానిది కాదు, ఆత్మది, శాశ్వతంగా దైవంతో అనుసంధానించబడింది. అతని జీవితం మనకు అంతిమ సందేశాన్ని బోధిస్తుంది. భక్తియే శాశ్వత జీవనానికి నిజమైన మార్గం.